ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనం ఇప్పుడు దాకా ఎక్సెల్, సిఎస్వి, అలానే టెక్స్ట్, జేసీఎన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఇలా డిఫరెంట్ ఫైల్స్ అనేది ప్రాసెస్ చేసాం. బట్ అదేంటంటే వన్ ఫైల్ ఎట్ ఎ టైం, అంటే ఒక ఫైల్ ఎట్ ఎ టైం మాత్రమే రన్ చేసాం. బట్ రియల్ టైంలో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి వాటికి కొన్ని ఆప్షన్స్ అనేది కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. మనకి ఇక్కడ ఒక 4 ఫైల్స్ ఉన్నాయి, అన్నీ కూడా టెక్స్ట్ ఫైల్స్ అనమాట. వీటిని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఫస్ట్ మనం ఏంటి లింక్డ్ సర్వీస్, దాని తర్వాత డేటా సెట్స్, దాని తర్వాత పైప్ లైన్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. న్యూ డేటా సెట్, Azure Blob Storage, text files, continue, పేరు ఏదో ఒకటి ఇవ్వండి. సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఇక్కడ మనం పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటి, మనం ఒక ఫైల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆ ఫైల్ని పాయింట్అవుట్ చేయొచ్చు, అంటే స్పెసిఫిక్గా ఈ ఫైల్ ప్రాసెస్ చేయాలని. బట్ మనకేంటి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ని వాటిని లూప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అందువల్ల నేను ఎక్కడ కూడా ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేయటం లేదు. క్లిక్ అని ఓకే. నన్ ఇక్కడ స్కీమ్ అనేది తీసుకోవటం లేదు, ఎందుకంటే నేను ఫైల్ పాయింట్అవుట్ చేయటం, అలాంటప్పుడు ఏ స్కీమ్ అది తీసుకుంటుంది. అందువల్ల నేనైతే ఎటువంటి ఫైల్ నేమ్ అనేది స్పెసిఫై చేయలేదు. క్లిక్ అని ఓకే. ఓకే, దాని తర్వాత ఇంకొక డేటా సెట్, న్యూ డేటా సెట్, Azure SQL database, continue. ఇక్కడ పేరు ఇద్దాం డెస్టినేషన్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తాను. ఎంప్లాయీ టెక్స్ట్ డేటా. ఓకే, ఇది కాపీ చేద్దాం. స్కీమా ఏం లేదు. ఓకే, ఎంప్లాయీ టెక్స్ట్ డేటా, స్కీమా లేదు, ఎందుకంటే ఆన్ ద ఫ్లై నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఎక్కడ కూడా టేబుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా రన్ టైంలోనే క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నో నీడ్ టు క్రియేట్. పైప్ లైన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ న్యూ పైప్ లైన్. పేరు ఏదైనా అండి, డెవలప్మెంట్. డెవలప్మెంట్ డేటా. దాని తర్వాత కాపీ యాక్టివిటీ. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సోర్స్ ఏంటిది, సోర్స్ డేటా సెట్. ఇక్కడ మనకేంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్ పాత్ ఇన్ ఏ డేటా సెట్, ప్రిఫిక్స్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. మనం ఆల్రెడీ ఈ ఆప్షన్ అనేది చూసాం. బట్ ఈ ఆప్షన్ ఏంటి, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ అంటే మీరు ప్యాట్ ఇండెక్స్ కానీ లైక్ ఆపరేటర్ కానీ సీక్వెల్ సర్వర్లో వర్క్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది ఏంటి వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ అనేది. అంటే పర్సంటేజ్లు, అండర్స్కోర్లు, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే డిపిటి అండర్స్కోర్ స్టార్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫైల్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే డిపిటి అండర్స్కోర్ అయి ఉండాలి, దాని తర్వాత ఏదైనా ఉండొచ్చు, అండ్ ఎక్స్టెన్షన్ అనేది ఏదైనా ఉండొచ్చు, అంటే టెక్స్ట్ ఫైల్ కావచ్చు, సిఎస్వి ఫైల్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇలా మనం కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు ఏంటి, మనకున్న ఫైల్స్లో డిపిటి 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, ఇది డిటిపిటి అని ఉంది. ఓకే, ఇది ఎంప్లాయ్. కోర్స్ ఇది ఎనివే లోడ్ అవుతుంది. ఈ మూడిట్లో ఈ 2 మాత్రమే లోడ్ అవుతాయి. దాని తర్వాత టార్గెట్ చూద్దాం, డెస్టినేషన్. ఇక్కడ ఆటో క్రియేట్ అండ్ టేబుల్, అంటే నేను ఇందాక ఏదైతే టేబుల్ నేను డిఫైన్ చేసానో ఆ టేబుల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత మ్యాపింగ్ అవసరం లేదు. సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం టు యూజర్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే. ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. దాని తర్వాత డీబగ్ చేద్దాం. ఓకే, బేసికల్గా ఇది కొంచెం టైం పడుతుంది, 5 minutes అలా, ఐ డోంట్ నో, ఎందుకంటే టెస్ట్ చేసాను లాస్ట్ టైమ్స్లో. చూడండి ఇక్కడ అరౌండ్ డ్యూరేషన్ అనేది క్లోజ్ టు 4 minutes, 5.5 minutes వస్తుంది. జనరల్గా కొన్ని సెకండ్స్లోనే అయిపోతుంది ప్రాసెస్ అనేది. బట్ ఒక్కోసారి ఐ డోంట్ నో రీజన్ ఎందుకనేది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏదైనా ఫిక్స్ చేయొచ్చు, బట్ ఇది సక్సెస్ అవుతుంది, టైం పడుతుంది. వీ నీడ్ టు సీ దట్.
చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్గా అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే, సో లెట్స్ ట్రై టు రిఫ్రెష్. చూడండి ఇప్పుడు 19 సెకండ్స్. బట్ నేను లాస్ట్ 3 రన్స్కి అంటే వీడియో షూట్ చేస్తుంటే ఇంత టైం పడుతుంది, నాకు అర్థం కాదు ఏంటి జస్ట్ 2 ఫైల్స్కి ఇంత టైం పడుతుందని నేను సో టెస్ట్ చేశాను అనమాట ప్రాపర్గా. అయినా సరే 4 మినిట్స్ పడుతుంది అనమాట. అంటే ఒక్కోసారి నెట్వర్క్ బిజీ అయి ఉండొచ్చు, మేబీ వీ డోంట్ నో, రైట్? సో బట్ ఈ టైం అయితే మనకి 19 సెకండ్స్లోనే అయిపోయింది. దట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు చెక్ చేద్దాం డేటా వచ్చిందో లేదా. సెలెక్ట్ select star from ఓకే, అలానే సెలెక్ట్ కొడతాం కదా, సెలెక్ట్. ఓకే, సో ఐ డోంట్ లైక్ స్మాల్ లెటర్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూడండి, సో మనకి డేటా అనేది వచ్చిందన్నమాట. ఇలా మనం ప్రాసెస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ఉంది కదా, సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా సోర్స్, ఇక్కడ డిపిటి వల్ల నేను డి స్టార్ డాట్ టీఎక్స్టీ అంటే మీనింగ్ ఏంటంటే, సో స్టార్టింగ్ లెటర్ డి అయి ఉండాలా, దాని తర్వాత ఏదైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి టీఎక్స్టీ. అంటే ఇలా మనం ఏంటంటే డేటానే ఫైల్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం స్పెసిఫిక్గా ఈ కేటగిరీ ఫైల్స్ మాత్రమే లోడ్ చేయాలి, అలాంటి కేసెస్లో మనం ఇలా రకరకాలుగా యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లోడ్ చేద్దాం, బట్ ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. సో ట్రంకేట్ టేబుల్, సో ఎగ్జిక్యూట్. చూడండి డేటా లేదు కదా, మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు డేటా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఫైల్స్ వస్తాయి, ఇందాక 2 ఫైల్సే. బట్ ఇప్పుడు నేనేమి ఇచ్చాను, డి స్టార్ అని ఇచ్చాను, అంటే ఈ 3 వస్తాయి అన్నమాట. ఇందాక డిపిటి కాబట్టి ఈ 2 వచ్చినాయి, ఈ 2 రాలేదు. చూద్దాం వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ టైం పట్టచ్చు. లెట్స్ సీ దట్, వీ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, సక్సెస్, వెరీ ఫాస్ట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఇప్పుడు డేటా ఎక్కువ వచ్చింది, ఇందాక తక్కువ వచ్చింది, అంటే ఒక ఫైల్ అనేది ఎక్స్ట్రా ప్రాసెస్ అయినట్టు అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో ప్రిఫిక్స్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏంటి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ SSISలో సో నేమ్ అండ్ ఎక్స్టెన్షను, నేమ్ ఓన్లీ, ఫుల్లీ క్వాలిఫైడ్, ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా ఇలానే అనమాట. ఓకే, సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.